హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టుకోవాలి ఇక్కడ డాట్స్ ఏ విధంగా వేయాలి అనేది చూపిస్తున్నాను. ఇది ఉక్స్ పట్టి వైపు డాటు, పాదం ఖర్చు వెడల్పుతో 2.5 అంగుళాల పొడవుతో అయితే ఈ డాట్ ఉంటుంది. మెయిన్ డాట్ వచ్చి అంగుళం వెడల్పుతో 2.5 అంగుళాల పొడవుతో అయితే ఈ మెయిన్ డాట్ ఉంటుంది. ఇది డబల్ కుట్టు వేసుకోవాలి. ఈ డబల్ కుట్టు వేసేటప్పుడు కింద ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే క్రాస్ బెల్ట్ వేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు చంక డాటు ఈ విధంగా పట్టుకొని చూపించిన విధంగా పట్టుకొని ఇక్కడ పాదం కుట్టు వెడల్పుతో 3.5 అంగుళాల పొడవు అయితే ఈ డాట్ ఉంటుంది, చంక డాటు. ఈ విధంగా చూసుకుంటూ అయితే ఈ 3 డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ ఏ విధంగా వేస్తానో చూపిస్తున్నాను. ముందు లైనింగ్ పీస్ పెట్టి, తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టి, తర్వాత జాకెట్ పెట్టి, ఇలా లైనింగ్ ముక్కతో అయితే ఈ 3 ముక్కలు కలిపి ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా వేసుకుంటే మనకు తిరగ బోర్లా అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. డబల్ కుట్టు వేసుకుని చిన్న చిన్న టక్స్ అయితే ఇక్కడ ఇచ్చుకుంటున్నాను. ఇలా ఇచ్చి దీన్ని అయితే తిప్పి ఇక్కడ నడుము దగ్గర ఎంత పొడవు ఉంది అనేది బెల్ట్ కొలుచుకుంటున్నాను. ఆది జాకెట్లో బెల్ట్ కూడా ఎంత ఉంది అనేది కొలుచుకుంటున్నాను. ఈ విధంగా అయితే మలుచుకుని చివర్లో మనం ఎక్కడికి అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చూసుకుంటూ అయితే ఇలా మలుచుకుని కొట్టుకుంటే క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఈ మెడ దగ్గర అయితే కొద్దిగా క్రాస్ అయితే ఈ విధంగా తీసుకుని ఇప్పుడు ఉక్స్ పట్టీ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న పిల్ట్ లాగా పెట్టుకొని దీని మీద మళ్ళీ అయితే ఈ విధంగా డబల్ కుట్టు వేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. కాజా పట్టి కూడా ఇదే విధంగా కూడా తయారు చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూసి మళ్ళీ కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి ఈ వీడియో. ఉంటానండి. నమస్తే.